ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. మీ జీవితంలో బాధ తర్వాత బాధ, సమస్య తర్వాత సమస్య, శ్రమ తర్వాత శ్రమ, శోధనలు, సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయినప్పటికీ ఆ బాధలన్నిటిలో కూడా, ఆ సమస్యలన్నిటిలో కూడా, ఆ శోధనలు, ఆ కష్టములన్నిటిలో కూడా ప్రభు హస్తం మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నదని గుర్తించండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము యోబు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కూడా తగలదు. హల్లెలూయా. ఇన్ని బాధల్లో నుండి ప్రభు మిమ్మల్ని తప్పించుకుంటూనే వస్తున్నాడు, కానీ కీడుకు మిమ్మల్ని అప్పగించలేదు, శత్రువు చేతికి మిమ్మల్ని అప్పగించలేదు. అవి అప్పుల సమస్యలు కావచ్చు, రోగం కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా బాధ, హింస, కష్టం కావచ్చు, అది ఏదైనా ఈ రోజున ప్రభు మీతో చెప్తున్నాడు, నిన్ను నేను కీడుకు అప్పగించును, మీరు కీడును చూడరు. ఆమేన్. మీ జీవితంలో కీడు, నష్టము, ఆ యొక్క బాధల, శోధనల, శ్రమల యొక్క ఆ ప్రభావం ఎంత మాత్రము కూడా మీ మీద పనిచేయదు. మీరు వాటన్నిటిని కూడా జయించుకుంటూ వస్తారు. ఆ జయించే శక్తి మీకు ఇవ్వబడింది. వీటన్నిటి తర్వాత మీరు అత్యధికమైన విజయమును, అత్యధికమైన దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. 7 బాధలలో నుండి ప్రభువు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. కీడు మాత్రం మీరు చూడరు. ప్రభు క్షేమమునే మీకు అనుగ్రహిస్తాడు. చాలామందికి తరచుగా రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సంవత్సరంలో ఇన్నిసార్లు మాకు జరుగుతుంటాయండి. డిసెంబర్ నెల వచ్చేసరికి మాకు ఈ విధమైన కీడు జరుగుతుంటుంది, లేకపోతే మార్చి నెలలో మాకు ఈ విధంగా కీడు జరుగుతుంటుంది అని చెప్తూ ఉంటారు. నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ యొక్క 4 వారములు కూడా మాకు కీడు జరుగుతుంటుందండి అని మాతో చెప్తూ ఉంటారు. అవును, ఆ రోడ్ల మీద ప్రమాదంకు గురి చేసేటటువంటి, కీడుకు గురి చేసేటటువంటి ఆ దుష్ట అపవాదిని యేసు నామములో బంధిస్తూ ప్రభు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, మీరు కీడును చూడరు, ఇక కీడు మీ కళ్ళ ముందు కనపడదు. మీ బాధలకు ప్రభు ముగింపు కలగచేస్తున్నాడు. వాటన్నిటి నుంచి ప్రభు మీకు విడుదలిస్తున్నాడు. ఈ సమయంలో మీరు కీడు చూడకుండా శక్తివంతమైన ప్రార్థన యేసు నామములో చేయబోతున్నాను. నాతో పాటు ఏకీభవిస్తారా? ఇక ఆ రోడ్డు ప్రమాదములకు మీరు గురికారు, ఆ సమస్యలకు, ఆ బాధలకు మీరు గురికారు. వాటి నుంచి మీరు విడుదల పొందుకొనబోతున్నారు. ఈ నెల వస్తే మేము ఖచ్చితంగా హాస్పిటల్ పాలవుతామండి, మేము పండుగను సంతోషంగా జరుపుకోమండి, ఆ విధంగా సాతాను దాడి చేస్తూ ఉంటాడు అని చాలామంది మాతో చెప్తుంటారు. ఇలాంటి బంధకములలో నుంచి మీరు విడిపించబడబోతున్నారు. మీరు ఈ సంవత్సరం అలాంటి కీడును చూడరు, సంతోషించబోతున్నారు, ఆనందించబోతున్నారు. ఆ 7 బాధల్లో నుండి కూడా ప్రభు మిమ్మల్ని తప్పించి మీకు కీడును చూడకోకుండా ఆశీర్వాదంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు. ఎంతమంది కుటుంబాల్లో, ఎంతమంది జీవితాల్లో ఇలాంటి ఒక చేదు, ఇలాంటి ఒక కీడు, అపాయము, బంధకములు, శాపం గుండా వెళ్తున్నారో యేసుక్రీస్తు శక్తి కలిగి నామంలో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం ఆ బంధకములు తెగిపోవాలి, ఆ కీడు తొలగిపోవాలి, ఆ సంఖ్యలు తెంచివేయబడాలి. సంతోషించుదురుగాక. ఏ నెల అయితే వారికి కీడును కలగ చేసేదిగా, అనేకమైన బాధ వెంబడి బాధ, శ్రమ వెంబడి శ్రమ, పోరాటం వెంబడి పోరాటం కలగచేసేదిగా ఉందో యేసుక్రీస్తు నామంలో అది తొలగిపోవును గాక, అది పటాపంచలైపోవును గాక. యేసుక్రీస్తు రక్తముతో, యేసుక్రీస్తు నామంలో ఆ సాతాను బంధకములను తెంచివేస్తున్నాను. శత్రువు క్రియలను చెదరగొడుతున్నాను. దుష్ట అపవాది క్రియలను లయపరుస్తున్నాను. అయ్యా, నీ బిడ్డల జీవితంలో క్షేమము దయచేయండి, కీడును పూర్తిగా తొలగించండి, ఆనందమును, సంతోషము దయచేయండి. ఇప్పుడే వారి వాహనములను, వారి 4 వీలర్స్ని, 2 వీలర్స్, 3 వీలర్స్ని యేసు రక్తంతో సీల్ చేస్తున్నాను, యేసు రక్తముతో ముద్రిస్తున్నాను. ఏ విధమైనటువంటి కీడును కలగచేసే దుష్టుడు నీ బిడ్డలు కానీ ప్రభా వాహనములు కానీ తాకడానికి, ముద్దానికి వీల్లేదు. యేసు రక్తంతో సీల్ చేస్తున్నాను. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఎలాంటి రోడ్డు ప్రమాదములు, కీళ్లు నీ బిడల కుటుంబాల్లో జరగకుండాను గాక, ప్రొటెక్షన్ కలుగును గాక, కాపుదల భద్రతను దయచేయమని, మీ హస్తము చాపి చేపట్టి నడిపించి కాపాడమని, ఈ దినమంతా ప్రభా క్షేమమును కలుగ చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు కీడును చూడకుండా కీడులో నుండి తప్పించి సంతోషమును, ఆశీర్వాదమును మీకు అనుగ్రహించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.